విజయవాడలోని నక్కల్ రోడ్ లో ఎన్టీఆర్ జిల్లా ది ఆల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ జిల్లా ఆధ్వర్యంలో కెమిస్టులు, డ్రగిస్టులు, మెడికల్ షాపుల యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త ఔషధ విధానాలు, ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు, డ్రగ్ లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు మరియు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపుతున్న నిర్ణయాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. జిల్లాకు చెందిన వందలాది మంది కెమిస్టులు, డ్రగిస్టులు, ఔషధ వ్యాపారులు పాల్గొన్న ఈ ర్యాలీలో చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇండియా డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఆన్లైన్లో మందుల విక్రయాలని ఆపాలని చెప్పని ఈ రోజున బంద్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్లో ఈ మందుల వలన ప్రజలకి మత్తు మందులు, యాంటీబయాటిక్, ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ విచ్చలవిడిగా వాళ్ళకి అందుబాటులో వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా నకిలీ ప్రిస్క్రిప్షన్స్ రైజ్ అయిపోయి అవి పేషెంట్స్ వాటికి బానిసలైపోతున్నారు. సో దానికి వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ అనే ఒకే ఒక నినాదంతో మేము ఈ రోజున 20వ తారీఖు మే 2026 ఈ రోజున వన్ డే నేషనల్ వైడ్ కెమిస్ట్ బంద్ని చేస్తున్నాము. మీ అందరూ కూడా ప్రజల దృష్టికి మీ ద్వారా కూడా తెలియజేసి గవర్నమెంట్కి తద్వారా ఈ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ దాకా చేరి గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించి ప్రజల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం కోవిడ్ టైంలో టెంపరీగా రిలీజ్ చేసిన జీవో, ఆన్లైన్లో ఏదైతే మందులు దొరికే విధంగా ఒక జీవో రిలీజ్ చేశారో ఆ జీవోని క్యాన్సిల్ చేసే దిశగా మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాము. ప్రజలు దీన్ని గమనించి తద్వారా ఆన్లైన్లో మెడిసిన్స్ని కొనుగోలు చేయకుండా మీరు కూడా గవర్నమెంట్ ద్వారా తెలియజేస్తూ ఈ ఆన్లైన్ మెడిసిన్స్ అని అరికట్టాలని